హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు XU500కి ఇండికేటర్స్ కొంచెం డిఫరెంట్గా ఫిట్ చేద్దాం అనుకున్నా. లెట్స్ స్టార్ట్. హాయ్ అండి, నేను మీ మత్స్యపురం నాగేశ్వరి. సో XU500కి కింద ఫుట్ రెస్ట్ కింద కూడా ఎల్ఈడి లైట్స్ ఫిట్ చేద్దామని చెప్పేసి నేను ట్రై చేస్తున్నా. సో అంటే ఇంతకుముందు కూడా ఆల్టో 800 వెహికల్కి నేను సపరేట్ అంటే ఇండికేటర్స్ కనెక్షన్ సపరేట్ ఇండివిజువల్గా తీసుకొని లైట్ కనెక్షన్ నుంచి కింద ఫిట్ చేసిండే, అది నాకు మంచిగా అనిపించింది. సో దీన్ని కూడా అట్లనే ఫిట్ చేద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేసేస్తున్నా. సో ఇక్కడ నేను ఫస్ట్ గ్రౌండ్ నుంచి కనెక్షన్ తీసుకొని దాని తర్వాత కనెక్షన్ అంటే బ్యాక్ సైడ్ లైట్కి ఇండికేటర్ లైట్ ఏదైతే సపరేట్ ఉంటుందో దాని నుంచి చెక్ చేసుకుంటున్నా ఒకటొకటి. సో చెక్ చేసుకోగా నాకు ఒకటి దొరికింది ఇక్కడ బ్లూ కనెక్షన్ వైర్ దగ్గర. సో ఎక్కడ ఏ లైట్కి ఆ లైట్ సపరేట్ తీసుకున్నాను నేను. అంటే రైట్ వేస్తే రైటే పడాలి, లెఫ్ట్ వేస్తే లెఫ్టే పడాలి అన్నట్టుగా ఇండివిజువల్గా తీసుకున్నా. ఒకవేళ మనం పార్కింగ్ వేసినప్పుడు 2 సైడ్స్ పడతాయి అన్నట్టు. అయితే ఈ ఎల్ఈడి లైట్ నేను బేగం బజార్లో వేసుకొచ్చుకున్నా. ఒక లైట్ వచ్చేసి 20 రూపీస్ పడ్డది. ఎల్లో కలర్ అంటే ఎల్లో అన్న ఆరెంజ్ అన్న రెండు ఒకటే కలర్ వస్తుంది. నాకు అంటే యువతల 3 అవతల 3 మొత్తం టోటల్ 6 తీసుకొచ్చుకున్నా. 100 రూపీస్కి 6 ఇచ్చిండు. కానీ చాలా ఫోకస్ వస్తుంది. ఇంకోటి రోడ్డు పైన ఎప్పుడైతే వెట్ ఉంటుందో అంటే వర్షం పడినప్పుడు కొంచెం పచ్చిగా ఉంటుంది, లైట్ వేసినప్పుడు చాలా ఫోకస్ వస్తుంది, అంటే రిఫ్లెక్షన్ వస్తుంటుంది. ఇంకా దూరంలో కూడా అసలుకి సైడ్లో ఉన్న ఇండికేటర్ కంటే ఎక్కువ ఫోకస్ ఇదే వస్తుంటుంది. ఇంకా ఒకవేళ ట్రాఫిక్లో అయితేనేమో చుట్టుపక్కల వెహికల్ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దేని మీదకి కాన్సన్ట్రేషన్ పోయేటట్టుగా అంత ఫోకస్ వస్తుంటుంది. నేను ఇంతకుముందు ఆల్టో కార్కి యూజ్ చేసిన కాబట్టి నేను అబ్జర్వ్ చేసినా కదా. సో మంచిగా అనిపించింది ఇది నాకు. అయితే ఇందులో ఉన్నాయి కూడా ఎల్ఈడి బల్బులే. నేను ఒక 1 మంత్ బ్యాక్ చేంజ్ చేసిన, దానికి సంబంధించిన వీడియో అయితే తెలియట్లేదు, కానీ అవి కూడా ఎల్ఈడి బల్బులే, అందుకనే అంత ఫోకస్గా కనిపిస్తుంది.